ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. నవంబర్ 14 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం విలాప వాక్యములు 3 మరియు 4 అధ్యాయములు, సాయంత్రం హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 నుండి 39వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడై ఉండునుగాక. ఈ ప్రొద్దుటే దేవుడు మిమ్మల్ని కలుసుకోవడానికి మీ దగ్గరికి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఆయన నడిచి వస్తున్నాడు. ఆయన మీ చెంతనే నివసించాలని, మీతోనే ఆయన ఉండాలని, మీరు ఆయనలో ఆయన మీలో జీవించాలని ఆయన కోరిక అయి ఉన్నది. అవును దేవుని బిడ్డ, మన మాంసం ఎముకకు అంటుకొని పోయిన రీతిగా దేవుడు ఆ విధంగా మిమ్మల్ని అంటుకొని పోయేటట్టుగా తన ఆత్మను మీకు దయచేయాలని ఆయన కోరుతున్నాడు. మీరు ఆయనకు అత్యంత సమీపములో ఉండాలని ఆయన యొక్క వాంఛ. ప్రియులారా, మరి ఆ విధంగా మీరు జీవించడానికి ఇష్టపడి దాని కొరకు మీరు ఒక తీవ్రమైన కోరికను కలిగి ఉంటారా? అయితే మీ ప్రయత్నంలో మీరు సఫలులు అవుతారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 143వ కీర్తన 10వ చరణం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన పైభాగంలో దీన్ని రాసింది ఎవరో మనకి అవలీలగా అర్థమవుతుంది. ఈ కీర్తనకి ప్రాణం పోసింది దేవుడే, కానీ ఈ కీర్తన ఎవరి అనుభవములో నుండి వచ్చిందంటే దావీదు భక్తుని యొక్క అనుభవములో నుండి ఈ కీర్తన వ్రాయబడింది. దావీదు దేవుణ్ణి ఒక కోరిక కోరుతున్నాడు. అయ్యా, నీ చిత్తానుసారంగా నడవడం నాకు నేర్పించు. ఎంత శ్రేష్టమైన ప్రార్థన! ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన చిత్తం, ప్రత్యేకమైన ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. అయితే మనకు కూడా ఒక స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని దేవుడిచ్చాడు. మనకు నచ్చినట్లయితే వేరొక మార్గంలో కూడా నడవచ్చు. మనకిష్టమైన, మనకు నచ్చిన ఆ త్రోవల గుండా మనం వెళ్ళొచ్చు. కానీ దావీదు కోరిన కోరిక దీనికంటే ఉన్నతమైనది. దేవా, నా ఇష్టానుసారంగా నడవడం నాకు తెలుసు, నేను నడవగలను, కానీ అది నాకు క్షేమం కాదు, అది నాకు ఆశీర్వాదకరం కాదు నాయన. నీ చిత్తానుసారంగా నడిస్తేనే అది నాకు ఆశీర్వాదం, అది నాకు మంచిది, అది నాకు శ్రేష్టమైంది. కానీ అలా నడవాలంటే నడవలేని ఒక చిరు ప్రాయములో ఉన్నటువంటి ఒక శిశువు లాంటి వాడిని అప్పుడప్పుడే నడక నేర్చుకొని అడుగులు తడబడుతూ ఒక్కోసారి అక్కడ కూలబడిపోయి మరలా అతి కష్టం మీద లేచి నడుస్తున్నటువంటి నడక నేర్చుకునే ఒక బాలున్నయ్యా. అయితే నాకు నీ చిత్తానుసారంగా నడవడం నేర్పించు. తల్లి తండ్రి తమ యొక్క బిడ్డలకు నడక ఎలా నేర్పిస్తారో నాకు నీ చిత్తానుసారంగా నడవడం కావాలి, దానిని నాకు నేర్పించు. ఇది దావీదు యొక్క కోరిక. దావీదు యొక్క కోరికని లేఖనములో ఒక భాగంగా దేవుడు ఎందుకు అనుమతించాడు? అవును, ఒక దావీదు కాదు, దేవుడు
ఎవరినైతే పిలిచాడో, ఎవరినైతే తన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచాడో వారందరికీ దేవుడు చెబుతున్న మాట ఇది. దావీదుని కేవలం ఈ అనుభవం కొరకు ఒక ప్రతినిధిగా నిలబెట్టాడంతే. కానీ ఆ అనుభవం మనకు కావాలని, అది మనం కోరుకోవాలని మన ముందు ఒక ఎగ్జాంపుల్గా దావీదుని నిలబెట్టి వాడుకుంటున్నాడు. కానీ ఈ లేఖన భాగం మన కొరకు మాత్రమే వ్రాయబడింది. ఈ ఉదయకాల సమయంలో మీరు కూడా ప్రార్థించాలి, ప్రభువా నీ చిత్తానుసారంగా నడవడం నాకు నేర్పించండి. ఈ ప్రార్థనలో మరొక మాట కూడా చెప్తున్నాడు, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అని దేవుణ్ణి కోరుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మార్గంలో అనేక లోయలు, ఎత్తు పల్లాలు, గుట్టలు, ముళ్ళ తుప్పలు, తన మార్గమంతా కూడా చాలా చిరాగ్గా ఉంది. ఆ మార్గము చూడ్డానికి అది క్షేమకరమైనది కాదు. ఇదంతా గమనించిన దావీదు అంటున్నాడు, అయ్యా దయగలిగిన నీ ఆత్మ నన్ను సమభూమి గల ప్రదేశమందు నడిపించనిమ్ము. సమభూమి గల ప్రదేశం, చక్కగా సాగి వెళ్ళడానికి, నడిచి వెళ్ళడానికి ఒక సమభూమి నాకు కావాలి. ప్రియ దేవుని బిడ్డ, మీ జీవితంలో కూడా లోయలున్నాయి, మెట్టలున్నాయి, ముళ్ళ తుప్పలున్నాయి, గాఢాంధకారం ఉంది. అయితే మీరు కూడా దేవుని అడగండి, ప్రభువా సమభూమి గల స్థలంలో నన్ను నిలబెట్టు, నన్ను నడిపించు నాయన. నా త్రోవ నీకు మహిమ తెచ్చేదిగా, నాకు ఆశీర్వాదం కలిగించేదిగా, ప్రజలందరికీ మేలు కలిగించేదిగా మీరు మార్చండి. నేను నమ్మకంగా నీ కొరకు జీవిస్తాను, నీ కొరకు ప్రభువా ప్రయాసపడతాను, నీకు మహిమ రావడమే నా యొక్క లక్ష్యముగా కలిగి నేను ఉంటాను. ఇలా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఒక ఉన్నతమైన కృపను పొందుకోండి. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు కనుకనే ఈ రోజున నువ్వు సజీవంగా ఈ భూమి మీద నడయాడుతున్నావు. అయితే నువ్వు దావీదు వలె ఈ ప్రార్థన చేసి సమభూమి గల స్థలములో నన్ను నిలబెట్టండి, నన్ను నడిపించండి అని మొరపెట్టండి. దేవుడు తప్పకుండా అట్టి కృపను మీకు దయచేస్తారు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, ఘనమైన మీ నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియ ప్రభువా, సమభూమి గల స్థలంలో మా ప్రియులను నిలబెట్టండి. లోయలు, మెట్టలు, ముళ్ళ తుప్పలు, గాఢంధకారం కమ్ముకొని వారి హృదయాలను భయకంపితం చేస్తున్న ఆ పరిస్థితులని మీరు అణిచివేసి సమతలమైనటువంటి ఆ నేలలో మా ప్రియుల పాదాలను మీరు ఉంచుమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, మేలులతో నింపండి, మీ చిత్తానుసారంగా నడవడం నేర్పించండి. మీ కృప మా ప్రియులని ఆవరించునుగాక. యేసు నామములో అడుగుచుంటున్నాము తండ్రి, ఆమెన్.